హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రివ్యూ ఆఫ్ ద డే సప్తసాగరాలు దాటి స్టారింగ్ బై రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంతి, చైత్ర కలిసి నటించారు ఈ మూవీలో. ఓవరాల్ గా మూవీ అయితే ఒక మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్న లవ్ స్టోరీ ఫ్రెండ్స్. మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ మీరైతే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయగలిగిన వర్త్ అయిన మూవీ ఇది. రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, హీరో కోసం మనీ కావాలని చెప్పేసి హీరోయిన్ వద్దన్నా గానీ హీరో జైలుకి అయితే వెళ్తాడు. అండ్ 6 months పడాల్సిన జైలు శిక్ష 10 సంవత్సరాలు జైలు శిక్ష ఎలా పడింది, అండ్ హీరోయిన్ కి పెళ్లి అయిపోయిన తర్వాత హీరో ఏమైపోయాడు, అండ్ వీటితో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీ అయితే వీటి మధ్య అయితే జరుగుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో అయితే ఇంటర్వెల్ బ్యాంక్ తో అయితే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ గా ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫ్రెండ్స్ ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో, కన్నీళ్లు తెప్పించే సాడ్ సీన్స్ తో అయితే మనకి సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్ గా అయితే ఉంటది. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ అయితే సూపర్ గా ఉంటది. నెక్స్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ అయితే ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ ఉన్న సీన్స్ తో అయితే, అండ్ వీటితో పాటు డెప్త్ ఉన్న స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, విజువలైజేషన్ సూపర్ గా అయితే మూవీకి ప్లస్ అయ్యాయి. ఇంకా సినిమాటోగ్రఫీ, సాంగ్స్, బీజిఎం అయితే అంటే చాలా బాగుంది మూవీలో. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం ఫైట్ అయితే నేను చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను. ఐమాక్స్ లో ఫైట్ అయితే చాలా సింపుల్ గా ఉంటది. ఆ రౌడీని అయితే చంపేస్తాడు అనుకున్నాను. ఎందుకంటే హీరోయిన్ లాస్ అయిపోయి ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్, ఆ పెయిన్ అంతా అతని మీద చూపించే విధంగా ఉంటది. అండ్ అదే ఫీల్ నాకు మూవీలో చూస్తున్నప్పుడు కూడా చంపేయాలన్నంత కసిగా ఉండింది ఆ ఫీల్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి మాట్లాడుకుంటే రక్షిత్ శెట్టి పర్ఫార్మెన్స్ తో అయితే ఆడియన్స్ అయితే ఎమోషనల్ జోన్ లోకి అయితే లాగేస్తాడు. అండ్ వీటితో పాటు హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆ ఎమోషన్స్ తో ఉండే బాండింగ్, కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. మెయిన్ గా జైల్లో విజిటింగ్ సీన్స్ అయితే హీరోయిన్ ఓపిక్ కి మెచ్చుకోవాలా. అంటే ఒక నిజంగా ప్రేమించే వ్యక్తి ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాడు తన కోసం అనే పాయింట్ చాలా బాగా చూపించారు. నెక్స్ట్ అదర్ పర్ఫార్మెన్స్ చేసిన జైల్లో ఉన్న రమేష్ ఇంద్రా గారు అయితే చాలా బాగా యూనిక్ గా నటించారు. అండ్ అతన్ని చూస్తే చాలు ఎప్పుడెప్పుడు కొట్టేయాలా, చంపేయాలా అనే విధంగా ఉంటది అతని పర్ఫార్మెన్స్. అండ్ మెయిన్ గా నరేషన్ అయితే చాలా న్యూగా, చాలా కొత్తగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, ఎడిటింగ్ గానీ చాలా బాగా కుదిరాయి మూవీకి. మూవీలో డైరెక్టర్ విజన్ అయితే చాలా బాగా కనపడింది. మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ లో గానీ, ఆడియన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ఎమోషనల్ సీన్స్ గానీ, పాయింట్స్ అయితే డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. అండ్ దాంతో పాటు ఆడియన్స్ అయితే ఫిదా చేశాడు. ఓవరాల్ గా మూవీ అయితే ఇది ఒక సూపర్ మూవీ ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే ఆల్ కేటగిరీ ఆడియన్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎమోషనల్ గా కనెక్ట్ కూడా అవుతారు ఈ మూవీకి. ఈ మూవీని అయితే ఎవ్రీ వన్ చూడాలి. ఎందుకంటే ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ ఉన్న మూవీని మీరు మిస్ అవుతారు. ఈ మూవీని థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ ఫ్రెండ్స్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead.